నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలలో కొంత శ్రమ బాధ్యత అనేవి పెరుగుతాయి. అలాగే కుటుంబ సంబంధమైన విషయాలలో తల్లితో కలిపి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవసాయ సంబంధించిన అంశాల పట్ల, స్వగృహంలోకి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి అధికంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు స్వగ్రామానికి వెళ్ళడానికి నూతన ప్రయత్నాలు అధికంగా చేయడం అనేది చేస్తారు. అలాగే భాగస్వామితో కలిపి కొత్త వృత్తికి సంబంధించిన ప్రయత్నాలు, వారికి సహకరించడానికి మీరు చేసే విషయాలలో చాలా వరకు అనుకూలతలు జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున మిత్రులతో ఎంతో చక్కటి సాన్నిహిత్యం, వారితో కలిపి చక్కటి ప్రణాళికలు, ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం, అలాగే మిత్ర బృందంతో కలిసి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ బాగుంటుంది. విద్యాపరమైన విషయాలలో నూతన ప్రణాళికల విషయంలో మిత్రులతో కలిసి సంప్రదించి తప్పనిసరిగా ముందుకు వెళ్ళడానికి దృఢ సంకల్పంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే వ్యక్తిగత అంశాలలో, ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగత శ్రద్ధకు సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ రూపంలో ధనాన్ని ఖర్చు చేస్తారంటే మీ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ధనాన్ని ఖర్చు చేయడం అనేది, అలాగే దాంతోపాటుగా సంతాన సంబంధమైన విషయాలలో కూడా కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కొంత ధనం ఖర్చు అవ్వడం, అయినప్పటికీ అది మీకు ఉపయుక్తంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మీకు కనబడుతోంది. అలాగే నూతన బహుమానాలు దూర ప్రదేశాల నుంచి అందుకోవడం, మిత్రులతో కలిసి చక్కగా ఈ రోజుని గడపడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే కళాకారులకి అనుకూలమైన సమయం, నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీ వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం, పరపతి మొదలైనవి పెరగడం, దానికి భగవంతుని యొక్క అండదండలతో మీరు అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మీ అంతటా మీరు కృషి చేసి ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. ఇక సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం వచ్చేటప్పటికి సింహరాశి వారికి ముఖ్యంగా తోబుట్టువులతో కలిసి వృత్తికి సంబంధించిన విషయాలలో, దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలలో తోబుట్టువుల సహకారంతో మీరు చేస్తున్న కృషి చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. అంటే దూర ప్రదేశాల్లో కనుక బంధుమిత్రులు కానీ తోబుట్టువులు కానీ ఉన్నట్లయితే వారి సహాయ సహకారాలతో దూర ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు, వృత్తిపరంగా చేసే పనులు చాలా వరకు అనుకూలత చూపించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి విషయం తీసుకునేటప్పటికీ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున సంతాన సంబంధమైన విషయాలలో, గృహానికి సంబంధించిన విషయాలలో చక్కటి మార్పులు చేయడానికి మీరు చేసే పనులు చాలా వరకు అభివృద్ధి పరంగా ముందుకు వెళుతూ ఉంటాయి. అలాగే మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, గృహంలో వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, సంతానంతో కలిపి ఈ రోజున మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో ఈ రోజును చక్కగా గడపడానికి మీరు వేసుకునే ప్రణాళికలు చాలా వరకు మీకు అనుకూలతని చూపిస్తూ ముందుకు వెళ్ళడం, అలా ఈ రోజులో ఎక్కువ శాతం అనుకూలతలకే అవకాశం అనేది కనబడుతోంది. తులారాశి. ఇక తులారాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ రోజున గృహ సంబంధమైన విషయాలలో, వృత్తికి సంబంధించిన విషయాల్లో రెండింటినీ కూడా కలిపి బేరీజు వేసుకుంటూ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది కనబడుతూ ఉంటుంది.
ముఖ్యంగా మీ యొక్క గృహానికి సంబంధించిన మార్పులు ఏదైనా చేద్దామనుకున్నా నూతన పెట్టుబడుల కోసం అంటే ఏదైనా నూతన గృహానికి సంబంధించి కానీ స్థలాలకు సంబంధించి కానీ మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఈ రోజున చర్చలకి అంటే కుటుంబపరమైన చర్చల్లో మీరు పాల్గొనడం, దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, వృత్తిపరమైన విషయాలలో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ కొత్త వారిని రిక్రూట్ చేసుకునే విషయంలో కూడా ఒకవేళ మీరు అధికార వర్గంలో ఉన్నట్లయితే కొత్త వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకునే విధానంలో కూడా ఈ రోజున కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున భాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకోవడం, వారితో కలిపి చర్చించి కొత్త పథకాలలో మీరు కొంత పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు కొంత చర్చలకి దారితీయడం అనేది, అలాగే దాంతోపాటుగా తోబుట్టువులతో ముఖ్యంగా ఏదైనా సోదరి వర్గంతో కలిపి ఈ రోజున నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడానికి మీరు చేసే కృషి కొంతవరకు అనుకూలంగా ఉండడం, అంటే ఇద్దరు కలిపి ఒక మాటకి వచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా దూర ప్రయాణాల కొరకు చేసేవి అంటే ఏదైనా తీర్థయాత్రలకు కానీ అలాంటి విషయాల్లో కానీ సామాజిక సేవ అన్నీ కూడా చాలా వరకు అనుకూలతలు చూపిస్తూ ముందుకు పెడుతుంది. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు, దానితో పాటుగా ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికంగా ధన రాబడి రెండు ఒకేసారి ఉన్నప్పటికీ ఆ వస్తున్న ధనాన్ని సక్రమమైన రీతిలో వినియోగించుకునే విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ ధనం వినియోగం అనేది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో ఆకస్మికమైన ధన రాబడి వల్ల కొత్త పెట్టుబడుల కొరకు కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఈ రోజున కొంత కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చర్చలు అనేవి అధికంగా జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ కొంత అపార్థాలకు అవకాశం ఉన్నా కూడా దాన్ని అధిగమించే విధంగా మీరు చాకచక్యంగా మాట్లాడి పరిస్థితుల్ని చక్కబరచడానికి అవకాశం ఉంది. మకర రాశి. మైక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు పాటించాలి? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ, నూతన పరిచయాలు, ఆ నూతన పరిచయాల్లో కూడా మీ యొక్క సంతాన సంబంధమైన వ్యక్తులు అంటే వారికి సంబంధించిన పరిచయాలు సంతాన వర్గం వైపు నుంచి వారి యొక్క పరిచయాల ద్వారా మీకు నూతన పరిచయాలు అనేవి ఏర్పడడం, అలాగే ఏదైనా విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనడం అనేది, ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం అనేది, కొత్త నిర్ణయాలు అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ కుటుంబ సభ్యులు ఆ విషయంలో డిస్కస్ చేయడం అంటే ఏదైనా చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం అనుకోవచ్చు. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున పెట్టుబడుల విషయంలో, స్థిరాస్తుల విషయంలో ఎక్కువ ఆలోచనలు అనేవి చేస్తారు. వ్యక్తిగత శ్రమ అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు అనేవి ఏర్పడితే దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆ వచ్చిన వృత్తిని ముందు వెళ్ళాలా వద్దా అనే సందేహంతో ఎక్కువ కొంత ఘర్షణ అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఏదైనా స్థిరాస్తుల మీద పెట్టిన పెట్టుబడుల మీద ఆదాయాల విషయంలో కానీ లేకపోతే వ్యక్తుల యొక్క సహకారంలో పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఈ రోజున ఆలోచనలు అనేవి చేస్తారు. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు పాటించాలి? మీనరాశి వాళ్ళ విషయంలో ఈ రోజున వాళ్ళకి సంతాన సంబంధమైన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో అంటే ఇద్దరు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ఆలోచిస్తున్నా కూడా దానికి సంబంధించిన విషయాల్లో సంతానంతో కలిపి చర్చలు చేసి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థికమైన సంపద విషయంలో అది అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ కూడా పెడుతున్న పెట్టుబడి ఎంతవరకు నేను కరెక్ట్గా పెడుతున్నాను లేదా అని కొంత హృదయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు.